అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మొలుగు కమలాకాంత్ గారు రచించిన ఔన్నత్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఆఫీస్ అంతా కోలాహలంగా ఉంది. ఆ ఒక్కచోటేమిటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 48 బ్రాంచుల్లోనూ తమ కంపెనీ ఎండి గారి అబ్బాయి జన్మదిన వేడుకలు, సంబరాలు. స్టాఫ్ అందరికీ ఏవో చిన్న చిన్న నజరానాలు అందజేశారు. వాళ్లది మెయిన్ ఆఫీస్ కావటంతో పాటు ఎండి గారి అబ్బాయి దినేష్ కూడా ఆ రోజు విజయవాడలోనే ఉండటంతో తులసి వాళ్ల ఆఫీసు సందడి మరీ ఎక్కువగా ఉంది. సాయంత్రం హోటల్ డివి మనోర్లో భారీ పార్టీ. ఆడ మగ స్టాఫ్ అంతా హడావిడిగా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. తులసి మాత్రం యథావిధిగా తన పని చేసుకుపోతోంది. సారీ, నాకింకో ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఉంది, నేను పార్టీకి రాలేను. సున్నితంగా నిర్మోహమాటంగా కొలీగ్ జ్యోత్స్నతో చెప్పి ఇంటికి బయలుదేరింది. ఏమి పోజు, ఎప్పుడు ఏదో అర్జెంట్ పనే, ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ అంట అమ్మగారికి. వెళ్లిపోతున్న తులసిని చూస్తూ జ్యోత్స్న విసుర్లు. ఎండి గారబ్బాయి ఇచ్చే పార్టీ కన్నా అంత ముఖ్యమైన ఎంగేజ్మెంట్ ఏమిటో. ఎంగేజ్మెంట్ అన్న పదాన్ని నొక్కి పలుకుతూ మాధవి వెటకారం. ఇప్పుడెందుకులేవే, రేపొచ్చాక ఏం చెబుతుందో చూద్దాం. ఇద్దరూ ప్రస్తుతానికి సరిపెట్టుకున్నారు. తులసి ఆఫీస్ నుంచి కాళ్ళేడ్చుకుంటూ 1/2 కిలోమీటర్ దూరం నడిచి సిటీ బస్ ఎక్కి 6:30కి గమ్యం చేరింది. ఆటో అయితే ఆఫీస్ ముందే ఎక్కచ్చు, కాని 8 రూపాయలు అదనంగా ఖర్చు. ఎందుకు దండగా. ఆ రోజు ముక్కోటి ఏకాదశి, డిసెంబర్ చివరి వారం కావటంతో చలి తీవ్రంగా ఉంది. వెంకటేశ్వర స్వామి కోవెలలో వందలాది మంది ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. తులసి కూడా ఆ రోజు పొద్దున్నే అనుకుంది, ఆ గుడి అరుగుల మీద రాత్రిపూట ఎముకలు కొరికే చలిలో పడుకునే అభాగ్యులకి దుప్పటిస్తే, చెలికి వణికే వగ్గులకి రగ్గులిస్తే వాళ్ల మొహాల్లోని కాంతి ఎలా ఉంటుందో చూడాలని. ఉత్తరద్వార దర్శనం చేసుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చి పడిపోతుందా? మనిషి జన్మెత్తాక సాటి మనిషిని గురించి స్పృహ లేనప్పుడు ఎందుకీ దర్శనాలు? ఎండి గారబ్బాయి ఒకరోజు పుట్టినరోజు పార్టీ ఖర్చుతో వందలాది మంది పేదలని చెలు నుంచి దూరం చేయవచ్చు. స్టాఫ్ కి, ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చే బదులు పేదలకు అన్నదానం చెయ్యొచ్చు కదా. తులసి నేరుగా బస్టాప్ నుంచి బట్టల కొట్టుకి వెళ్ళింది. 1 డజను రగ్గులు కొని రిక్షాలో వేయించి వెంకటేశ్వర స్వామి కోవెల దగ్గరికి వెళ్ళింది. ఆ దేవాలయపు అరుగుల మీద కూర్చున్న ముసలి ముతక వాళ్లకి రగ్గుల్ని పంచి మిగిలిన ఆ ఒక్క రగ్గుని రిక్షా అబ్బాయికి ఇచ్చింది. అలా చేస్తున్నప్పుడు వాళ్ల కళ్లల్లోని వెలుగుని, ఆనందాన్ని చూస్తే ఉత్తరద్వార దర్శనాన్ని మించిన తృప్తి కలిగింది ఆమెకు. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా. మర్నాడు ఆఫీస్లో స్టాఫ్ అంతా రాత్రి పార్టీ గురించి చర్చలు, జోక్లు. రాత్రి వేరే ఎంగేజ్మెంట్ బాగా జరిగిందా తులసి? జ్యోత్స్న మాధురి పలకరింపులోనే వ్యంగ్యం. ఆ పొడిగా సమాధానమిచ్చి పనిలో నిమగ్నమైంది తులసి. ఆమె సీత దగ్గరకు వెళ్లగానే, ఓ పిల్ల పాప లింగులిటుకుమనుకుంటూ ఇంట్లో ఇద్దరు, ఏం తోచి చస్తుందో. టంచనగా 5:30 అవ్వగానే ఇంటికి పరిగెట్టడం దేనికో, అది కూడా ఈ వయసులో. జ్యోత్స్న వెకిలిగా నవ్వుతూ అంటుంటే, ఆ సడలే సంబడం దేనికి రూపాయి తీయదు. ఆఖరికి ఎండి గారి అబ్బాయికి గిఫ్ట్ కూడా పైసా ఇవ్వలేదాయే. మొగుడు పెళ్ళాం ఇంట్లో డబ్బులు ఎక్కబెట్టుకుంటుంటూ కూర్చుంటారేమో. మాధవి కామెంట్. కక్కుర్తి మంద. రేపెవడు తినాలని బోలెడు సంపాదన, ఓ పిల్లాన్నైనా పెంచుకోవచ్చుగా. అడ్డుగా వచ్చిన ప్రసాద్ అంటే, వేరే ఎవన్నో ఎందుకు సార్, నన్నే పెంచుకోవచ్చుగా. పుత్రుడినై పున్నామ నరకం నుంచి తప్పిస్తాను. కనీసం తలకొరివి పెట్టడానికైనా పనికొస్తాను. పోతే ఏడవటానికి కనీసం నేనొక్కడనైనా ఉంటాను. అటెండర్ యాదగిరి జోకులు. మిగిలిన నలుగురు పకపక నవ్వులు. ఈ కామెంట్స్ అన్నీ వినబడుతున్నా పట్టించుకోకుండా తన వర్క్లో మరింత తీక్షణంగా నిమగ్నమైపోయింది. ఆ గంజాయి వనంలో తులసి మొక్క. తమ కామెంట్స్కి అటు నుంచి ఎటువంటి రెస్పాన్సు రాకపోవటంతో నిరాశ చెంది ఎవరికి వారు తోక ముడిచారు. ఆ రోజు సాయంత్రం తులసి తనకి అర్జెంట్ పనుందని చెప్పి గంట ముందే పర్మిషన్ పెట్టి వెళ్లిపోయింది. ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.
వాళ్ళందరినీ ఎక్కువ బాధపెట్టే అంశం వాళ్ళెన్ని కామెంట్స్ చేసినా కనీసం పట్టించుకోని తులసి నిర్లక్ష్యం. ఎంత పొగరు! అంతా సాయంత్రం చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ మర్నాడు తులసి రాగానే వయసులో పెద్దవాడైన సీనియర్ ఉద్యోగి భానుమూర్తితో క్లాస్ పీకించాలని. బధిరుల శరణాలయంలో పిల్లలకి క్రిస్మస్ సందర్భంగా 40 జతల చెప్పులు కొనిచ్చింది తులసి. అవి వేసుకుని అమితానందాన్ని పొందుతున్న ఆ అల్ప సంతోషులను చూస్తుంటే గోరంత చేసిన దానికి కొండంత తృప్తి. ఆ పని కోసమే చెప్పులమ్మే బండి అబ్బాయిని శరణాలయానికి తీసుకెళ్లడానికే గంట పర్మిషన్ పెట్టింది తులసి. ఆ మర్నాడు ఆఫీస్కి రాగానే అందరి మొహాల్లో ఏదో ఉత్కంఠ, ఏదో జరగబోతుందన్న కుతూహలం. వాతావరణంలో తేడాని పసిగట్టింది తులసి. అయినా కామ్గా సీట్లోకి వెళ్లి పని మొదలుపెట్టింది. అమ్మా తులసి అంటూ సీట్ ఎదురుగా కూర్చుని ఉపన్యాసం ఆరంభించబోయిన భానుమూర్తికి, మూర్తిగారు, దయచేసి హితబోధ చేయడానికి ప్రయత్నించి మీ గౌరవాన్ని పోగొట్టుకోకండి అంటూ స్థిరంగా కఠినంగా తులసి చెప్పడంతో క్షణాల్లో నోరు మూతపడింది. ప్రేమాలయం, వృద్ధుల శరణాలయం అన్న బోర్డు గట్టిగా కట్టి అక్కడి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు రాజారాం. అక్కడున్న పెద్దలు వృద్ధులు అంతా దాదాపుగా 65 ఏళ్ల పైబడి వాళ్లే. కాని వారందరికీ తండ్రి మాత్రం 55 ఏళ్ల రాజారాం. 24 గంటలు వాళ్ల ఆహారం, ఆరోగ్యం, నిద్ర, మంచి చెడ్డ, వాళ్ల పిల్లలు, మనవలు, మనవరాళ్ల కథలు, కబుర్లు, ఇవే రాజారాంకి ఉన్న వ్యాపకాలు. తెల్లవారుజామున 5ంటికి లేచినప్పటి నుంచి రాత్రి 10:30కి పడుకునేదాకా ఆయనకి వాళ్ల తోడిదే లోకం. వాళ్లకి తండ్రైనా కొడుకైనా రాజారామే. కృష్ణా కన్స్ట్రక్షన్స్ ఎండీ ధర్మారావు గారి సౌజన్యంతో ప్రతిరోజు ఓ ఎంబీబీఎస్ డాక్టర్ ఓ అరగంట సేపు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులిచ్చి వెళ్తాడు. తమకంటూ తరతరాలుగా వచ్చిన కొద్దిపాటి ఆస్తిని, భార్య జీతాన్ని కలిపి రాజారాం ఈ ప్రేమాలయాన్ని నడుపుతున్నాడు. తాము చేస్తున్న సేవకి ఎటువంటి గుర్తింపు, ప్రచారము అవసరం లేదని ఆ దంపతుల నిశ్చితాభిప్రాయం. ప్రచారాన్ని కోరి, పుణ్యాన్ని ఆశించే ఏదైనా చేస్తే అది సేవ కాదని, అటువంటి సేవ వ్యర్థమని, స్వార్థపూరితమని ఆ జంట మనస్ఫూర్తిగా భావించేవారు. పసిపిల్లల్లాంటి ఆ వృద్ధులని, అనాథులని చూసి వారికి సేవ నిస్వార్థంగా చేస్తూ జన్మల్ని పండించుకుంటున్న పుణ్య దంపతులు వాళ్లు. ఎండిగారు వస్తున్నారు. యాదగిరి పరుగు పరుగున ఆఫీసులోకి వచ్చి ప్రకటించాడు. అంతా వెంటనే అలర్ట్ అయి తమ తమ సీట్లలో బిజీగా ఉన్నట్లు నటించడం మొదలుపెట్టారు. ఇంత సడన్ గా, అది ఎప్పుడూ రాని ఎండీగారు రావటం అందరికీ ఆశ్చర్యంతో పాటు రవ్వంత భయాన్ని కూడా కలిగించింది. అమ్మా తులసి, నువ్వు అర్జెంటుగా రావాలమ్మా. మిగతా స్టాఫ్ అందరికీ ఆర్డర్ పాస్ చేశాడు. ఎక్కడికెళ్తున్నారో, ఎందుకెళ్తున్నారో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. కాని ఎండీగారి ఆర్డర్ తప్పదు కదా. తులసి అయోమయంలో పడింది. ఏనేమిటిలా ఈ టైంలో సడన్ గా రమ్మంటున్నాడు? మిగతా వాళ్లందరికీ అంతకంటే సస్పెన్స్ కలిగించే విషయం, ఎండీ గారు ఆఫ్టర్ ఆల్ తులసిని అమ్మా తులసి అంటూ పేరు పెట్టి మర్యాదగా పిలవటం. కార్లు బయలుదేరాయి. మొదటి కారులో ఎండీ, తులసి. మిగిలిన 2 క్వాలిసుల్లో మిగిలిన స్టాఫ్ జ్యోత్స్న, మాధవి, భానుమూర్తి, ప్రసాద్, యాదగిరి, మరో 8 మంది. కార్లు ప్రేమాలయం ముందు ఆగాయి. అప్పటికే అక్కడ వందల సంఖ్యలో జనం. తులసి మనసు కీడు శంకించింది. సంథింగ్ రాంగ్. ఆమె ఆలోచన నిజమే. పొద్దున్న 9ంటికి తనొచ్చేటప్పుడు బానే ఉన్న రాజారాం తన భర్త హార్ట్ ఫెయిల్ అయి 11 గంటలకు తుదిశ్వాస విడిచాడు. లోకంలో తనకు ఏకైక తోడు. శవం చుట్టూ ఎందరో మనుషులు, అనాథ వృద్ధులు, అనాథ బాలలు, వికలాంగ బాలలు, బధిర బాలలు, అన్నార్తులు, దేవాలయం దగ్గర చలికి ముడుచుకుపోయిన వగ్గులు. పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు లేకపోతే మనిద్దరం ఒకరికొకరమై సాటి మానవ సేవే లక్ష్యంగా బ్రతకాలి అని ప్రతినబూని బతికారిన్నాళ్లు తులసి, రాజారాము. ఎందరో అనాథులకు నాథులయ్యారు. ఎండీ ధర్మారావు గారు మిగిలిన స్టాఫ్ వైపు తిరిగాడు. చూశారా, పోతే ఏడవడానికి ఒక్కడుండడు అన్నారే, చూడండి ఎన్ని వందల మంది మనస్ఫూర్తిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాటి మనిషిని ఆదుకోని జన్మావో జన్మేనా?
భర్త శవం దగ్గర కూర్చున్న తులసి అనుకుంది. రాజారాం, మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఆజన్మాంతం నిర్వహించడానికి త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తాను. నువ్వు లేకపోయినా నేను మాత్రం అనాథని కాను. ఈ 100 మందిలో నేను ఒకదాన్నవుతాను. నీ స్ఫూర్తితో మరింత మానవ సేవ చేస్తాను. నిశ్చలంగా నిశ్చయంతో ఉన్న ఆమె వదనాన్ని చూడండి. ఎండి ధర్మారావు అప్రయత్నంగా కన్నీరు కార్చాడు. హిమాలయమంతెత్తున్నా గర్వంగా నిల్చున్న తులసి రాజారాం దంపతుల ఔన్నత్యం ముందు పిపీలక ప్రమాణంలో ఉన్న తమ వ్యక్తిత్వాన్ని చూసుకొని మిగిలిన స్టాఫ్ అంతా సిగ్గుతో తలలు దించుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.